ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బచ్చల కూర పప్పు చేసి చూపిస్తానండి. అంటే నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను చూడండి. ఆల్రెడీ పప్పు వాష్ చేసి పెట్టుకున్నాను. నేను ప్రతిసారి చెప్తున్నానండి, ఒక 30 మినిట్స్ అయినా పప్పు సోక్ అవ్వాలండి, అప్పుడే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఆల్రెడీ నేను 30 మినిట్స్ అయిందండి. దీనిలో నేను బచ్చల కూర కట్ చేసి వేసుకుంటాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను బచ్చల కూర కట్ చేసి వేసేసుకున్నానండి వాష్ చేసి. దీనిలో మనం ఇప్పుడు టమాటోస్, గ్రీన్ చిల్లీ వేసుకుంటాం. చూడండి, ఇవి కూడా నేను వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి కట్ చేసి పప్పులో వేసుకుందాం. చూడండి, ఇవి కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఆనియను, చూడండి ఇవి కూడా ఆనియను, వెల్లుల్లి కూడా వేసుకుందాం. వెల్లుల్లి ఏంటంటే టిప్, మనం ఇప్పుడు అర్జెంటుగా వాడుకునేటప్పుడు స్టోర్ చేసుకున్న ఉన్నప్పుడు ఇలా వాటర్లో వేసి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఫీల్. అంటే వెంటనే వాడేసుకుంటాం కాబట్టి పాడైపోతుంది తడిచినా కూడా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఈ వెల్లుల్లి కూడా ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుందండి. దీనిలో మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూను జీరా వేసుకుందాం. చూసారండి, జీరా కూడా వేసేసానండి. దీనిలో కూడా ఒక స్మాల్ టిప్ ఏంటంటేనండి, మనం పప్పు వేసిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలండి. లేదంటే ఇవన్నీ వేసి పప్పు వేస్తే ఏమైనా పొంగినా కూడా మొత్తం పైకి వచ్చేస్తుంది వాటరు. ఇలా అయితే కనుక పొంగదు అన్నట్టు. ఇప్పుడు మనం లిడ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు బాయిల్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కుక్కర్ కూడా విజిల్ తీసేసాను. ఇప్పుడు దీన్ని మనము పోపు వేసుకుందాం. ఆల్రెడీ బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. దీనిలో ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. చూడండి, పోపు గింజలు వేగిపోయాయండి. దీనిలో ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటానండి. ఇవి కొంచెం వేగితే బాగుంటుందండి, అందుకే ఇవి ముందు వేసాను. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు కర్రీలు వేసుకుందాం. ఆనియన్స్ వేద్దాం. ఈ పోపు మంచిగా వేగాలండి, వేగినప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆనియన్స్ కూడా నేను పప్పులో బాయిల్ చేసేటప్పుడు వేసానండి, ఇప్పుడు కూడా వేసాను. మీరు కూడా ఇలానే వేయాలి, ఇలా వేసినప్పుడే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, వేగుతుంది కదండి. నేను ఆల్రెడీ ఇప్పుడు జీరా పౌడర్, ఒక చిటికెడు మెంతి పౌడర్ వేసానండి. దీనిలో చిటికెడు పసుపు వేసుకుందాం. దీని తర్వాత ఇంగు కూడా వేద్దాం. పప్పులో ఇంగు పడితేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ నేను స్పైసీనెస్కి గ్రీన్ చిల్లీ వేసానండి. లిటిల్ బిట్ కారం వేస్తానండి, రెడ్ చిల్లీ పౌడర్. దీని పోపులో వేస్తేనే కలర్ బాగుంటుంది. చూడండి, కారం కూడా వేసేసానండి, ఒక స్పూను. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నటువంటి పప్పు దీనిలో యాడ్ చేసుకుందాం. పప్పు యాడ్ చేసేసుకున్నామండి. దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేయాల్సిందండి. పోపు అంతా దానికి పట్టాలి కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఇది కూడా టేస్ట్కి సరిపడా వేసుకుందాము, ఎక్కువ వేసుకోకూడదండి. ఎంత తక్కువ తింటే అంత మంచిది సాల్ట్. ఎందుకంటే 1 గ్రామ్ సాల్ట్ మనకి 1000 గ్రామ్స్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేస్తుందంటండి బాడీలో. సో మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. సాల్ట్ కూడా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటుందండి. ఇది పప్పు, ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ వాటర్ వేస్తానండి నేను. ఇంకా మనం అడిషనల్గా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగ ఒక 3 మినిట్స్ బాయిల్ అవనిద్దామండి. బాయిల్ అయినప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు. ఇప్పుడు ఒక 3 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా బాయిల్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం. చూడండి, కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి వీక్లీ ట్వైస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. 5 or 3 అని పెట్టుకోవచ్చు. మినిమం 2 times పెడితే కనుక చాలా మంచిది హెల్త్కి. పిల్లలు కూడా స్ట్రాంగ్గా ఉంటారండి. ఎక్కువ కర్రీ వేసి కొంచెం రైస్ వేసి పెట్టండి అండి, అది అలవాటు చేయండి. చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే కనుక వాళ్ళు అలా అలవాటు అవుతారు. ఇప్పుడు నేను చాలామందిని చూస్తుంటాను, ఎక్కువ రైస్ కొంచెమే కర్రీ యాడ్ చేసుకొని తింటూ ఉంటారు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి. సో మీరు కూడా పిల్లల్ని మనం ఇప్పటి నుంచో ట్రైన్ చేస్తే కనుక అలా అలవాటు అవుతారు కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.